విశాఖ స్టీల్ ప్లాంట్ అంశంలో కూటమి వైసీపీ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి వ్యతిరేకమా కాదా చెప్పాలని మాజీ మంత్రి బొత్స వ్యాఖ్యలకు ఎమ్మెల్యే గంటా కౌంటర్ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ను కాపాడుకుంటామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. గొప్పగా చెప్పుకుంటారు, ప్రతి మాటకి కూడా కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు. ఆ కూటమి ప్రభుత్వం మీ తాలూకా విధానాన్ని మీరు చెప్పండి. ప్రైవేటీకరణకి వ్యతిరేకమా కాదా ఆ మాట చెప్పండి. మీరు మీ నాయకులతో మీ రాష్ట్రంలో ముఖ్యమంత్రితోనే ఉప ముఖ్యమంత్రితోనే ఆ మాట చెప్పించండి. మేము రాజీనామా చేస్తాం, మేము వచ్చి అయిపోయిన తర్వాత ఆకులు చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటామంటే కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఇది ప్రజా మనోభావాలతో మనం వచ్చి ఆటలాడుకోవడం సమంజసం కాదు. రాజకీయాలకు ఇక్కడ తావులేదు. తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టమైన దీంతో వైఖరితోటి స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడం కోసం అన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంది. మరి ఈరోజు కోడికి గుడ్డుకి తేడా తెలియని మనుషులు, లేకపోతే ఏం మాట్లాడుతున్నారో ఏమి చెప్తున్నారో లేకపోతే ఏంటో అర్థం కాని వ్యక్తులు కూడా ఈరోజు ఈ పార్టీల వైఖరి గురించి లేకపోతే మా యొక్క వైఫల్యాల గురించి ఒక అడుగు ముందుకేసి వాళ్ళు అన్నారు. నేనేదో రాజీనామా చేస్తే మళ్ళీ కోర్టుకు వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవాలని ట్రై చేస్తామని. 3 సంవత్సరాల ముందు రాజీనామా చేస్తే 2 నెలల ముందు దాన్ని పదవైపోతుందనగా నేను మళ్ళీ కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అంత అమాయకుడు కాదు, అంత అజ్ఞాని కాదు నేను. అది కూడా తెలుసుకోకుండా ఈరోజు కోర్టుకు వెళ్ళారు కదా అంటున్నారు. కోర్టుకు వెళ్ళాల్సిన అవసరం ఉంటే నేను అసలు స్పీకర్ ఫార్మేట్లోనే ఇవ్వను. ఆ రోజు మాకు చిత్తశుద్ధి ఉంది, ఒక కమిట్మెంట్ ఉంది. అందుకే దానికోసం అటువంటి నిర్ణయాలు తీసుకున్నాం. ఈరోజు కూడా ఒకటే చెప్తా ఉన్నాం, స్టీల్ ప్లాంట్ అనేది మా గుండె చప్పుడే కాదు, తెలుగువాడి గుండె చప్పుడు, మా అందరి బాధ్యత. మీకు కూడా చేతనైతే సహకరించండి. దాన్ని కొంచెం బలోపేతం చేయడం కోసం ఏం చేయాలో ఒక కన్స్ట్రక్టివ్ అడ్వైజులు ఇవ్వండి తప్ప చౌకబారు విమర్శలు చేసి చరిత్రహీనులుగా కావద్దని చెప్పని వైసీపీ పార్టీ నాయకులకి, వైసీపీ పార్టీ పెద్దలకు అందరూ కూడా తెలియజేసుకుంటూ, మొన్న ఎన్నికల్లో ప్రజలు 11 సీట్లు ఇచ్చారు. మీరు ఇలాంటి వైఖరే కానీ ప్రదర్శిస్తూ ఉంటే రేపు జరిగే ఎన్నికల్లో ఆ ఒకటి ఈ ఒకటి పోయి చివరికి 0 మిగిలిపోయే పరిస్థితి వస్తుంది.